హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, కందిపప్పుని 2 కప్స్ని నానబెట్టేసామండి. ఇక తోటకూర అండి, పెద్ద సైజు కావటం వల్ల హాఫ్ తోటకూరని కట్ చేసి వాటర్లో ఈ విధంగా కొద్దిసేపు నానబెట్టేసామండి. ఇక ఇప్పుడు మనం వెరైటీగా అన్నీ మిక్స్ చేసి తోటకూర పప్పును తయారు చేయబోతున్నామండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. కందిపప్పులో మనం ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ తోటకూర లీవ్స్ని యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ఉప్పు అండి. ఉప్పు కూడా మన టేస్ట్కి సరిపడా తర్వాత యాడ్ చేసుకోవచ్చండి, కానీ మేము 1 స్పూను ఉప్పుని యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. 1 స్పూన్ ఉప్పు అండి, 1 స్పూన్ కారం అండి, కొద్దిపాటి పసుపు అండి, కొన్ని రేఖలు చింతపండు అండి. అన్నీ ఒకేసారి కుక్కర్లో యాడ్ చేసామండి. పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చిని పీసెస్లా కట్ చేసామండి. ఒక పెద్ద సైజ్ టమాటా అండి. అన్నీ ఇప్పుడు మనం కుక్కర్లో యాడ్ చేసేసామండి. ఇక నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దామండి. ఇలా వేయటం వల్ల పప్పు చక్కగా టేస్టీగా ఉంటుందండి. అందుకని చెప్పేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ మనం కుక్కర్ని లాక్ చేద్దామండి. వెయిట్ పెట్టేసి 4 విజిల్స్ ఆఫ్టర్ మనం ఈ పప్పు చక్కగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఇక పోపు మసాలాని కూడా మనం ఫ్రై చేసుకుందామండి. పెద్దల్లిపాయ, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, 1 ఎండుమిర్చి అండి. అన్ని ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఫ్రై చేసేసి 1 నిమిషం తర్వాత ఈ పోపు మసాలాలో మనం కుక్ చేసుకున్న దాల్ని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసి యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక మన తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.